మీరు సైన్స్ ని నమ్ముతారా? అయితే ఈ ఒక్క విషయం విన్నాక మీ నమ్మకం మారిపోవచ్చు. గాలిలో తేలే రాతి స్తంభాలు, గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండాలు, అసలు ఇవన్నీ సాధ్యమేనా? మన భారతదేశంలోని కొన్ని ఆలయాల రహస్యాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. రాత్రి 7 దాటితే ఈ గుడిలోకి మనుషులు కాదు కదా, పక్షులు కూడా వెళ్ళవు. అసలు ఆ నిధివన అడవిలో రాత్రిపూట ఏం జరుగుతోంది? ప్రాణాలతో తిరిగి రావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం. మన భారతదేశం పుణ్యభూమి. ఇక్కడ అడుగడుగునా ఒక ఆలయం, ప్రతి ఆలయం వెనుక ఒక అద్భుతం ఉంటుంది. కానీ కొన్ని దేవాలయాల రహస్యాలు వింటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా తలవంచుకోవాల్సిందే. సైన్స్ కు కూడా అందని ఆ మిస్టరీ ఏంటో మీకు తెలుసా? ఈ రోజు మన వీడియోలో ఎవరు నమ్మలేనని కానీ నిజమైన 5 ఆలయ రహస్యాల గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిది మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. మొదటగా మన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఇక్కడ సుమారు 70కి పైగా రాతి స్తంభాలున్నాయి. కానీ అందులో ఒక స్తంభం మాత్రం భూమిని అస్సలు తాకదు. అవును, మీరు విన్నది నిజమే. ఆ స్తంభం కింద నుండి మీరు ఒక పల్చటి బట్టను లేదా పేపర్ను అటు నుండి ఇటు తీయవచ్చు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ దీని రహస్యం తెలుసుకోవాలని ఆ స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తే ఆలయ గోపురం అంతా వణికిపోయిందట. ఆ స్తంభం గాలిలో ఎలా తేలుతుందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. రెండవది ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. ఇక్కడ జరిగే వింతలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. సాధారణంగా గాలిటు వీస్తే జెండా అటెగురుతుంది కదా, కానీ ఈ గుడి పైన ఉన్న జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అంతేకాదు, ఈ ఆలయ ప్రధాన గోపురం నీడ పగటిపూట ఎప్పుడు భూమి మీద పడదు. అసలు ఆ నీడ ఏమవుతుందో ఎవరికీ తెలియదు. విజ్ఞాన శాస్త్రానికి ఇది ఒక పెద్ద సవాల్. ఇక మూడవది పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ. త్రికూటాచలేశ్వరుడు వెలిసిన ఈ కొండపై మీకు ఒక్కటంటే ఒక్క కాకి కూడా కనిపించదు. పురాణాల ప్రకారం ఒక భక్తురాలికి ఇచ్చిన మాట కోసం శివుడు ఇక్కడ వెలిశారు. ఆ సమయంలో కాకులు చేసిన అల్లరి వల్ల ఆయన ఆగ్రహించి ఈ కొండపై కాకులు రాకూడదని శాసించారట. ఇప్పటికీ అక్కడ కాకులు ఎగరవంటే నమ్మగలరా? గంగాపురంలోని గాలిగోపురం. తెలంగాణలోని గంగాపురం ఆలయంలో కూడా ఇలాంటి ఎన్నో శిల్పకళా రహస్యాలున్నాయి. ప్రాచీన కాలంలోనే ఎటువంటి మెషిన్లు లేకుండా రాతిని అంత నునుపుగా ఎలా చెక్కారో ఊహకందదు. చివరిగా మరియు అత్యంత భయంకరమైన రహస్యం బృందావనంలోని నిధివన్. ఇక్కడ సాయంత్రం 7 గంటలు దాటితే మనుషులు కాదు కదా, పక్షులు కూడా ఉండవు. రాత్రి వేళ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి ఇక్కడ రాసలీలలు చేస్తారని భక్తుల నమ్మకం. రాత్రిపూట అక్కడ ఉండటానికి ప్రయత్నించిన వారు ఉదయం అయ్యేసరికి చివారైపోవడమో లేదా ప్రాణాలు కోల్పోవడమో జరిగిందట. అందుకే చీకటి పడగానే ఈ ఆలయానికి తాళం వేసి అందరూ వెళ్ళిపోతారు. చూసారు కదా, మన దేవాలయాలు కేవలం భక్తికి మాత్రమే కాదు, అంతు చిక్కని అద్భుతాలకు కూడా నిలవు. వీటిలో మీకు ఏ రహస్యం బాగా నచ్చింది, లేదా మీరు ఇలాంటి వింతలు ఎక్కడైనా చూసారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన MSR వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.